నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. వివాహం అనేది ఒక గొప్ప బంధం. మరి వివాహం తర్వాత ఆ దంపతులు ఎలా ఉంటే ఆ జీవనం సజావుగా సాగుతుంది ఇలాంటి వివరాన్ని మనకు తెలియజేయడానికి 17 ఏళ్లుగా ఎన్నో వేల మందికి వివాహాలు జరిపించి శ్రీ జొన్నలగడ్డ జ్యోతి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు జ్యోతి గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. జ్యోతి గారు చెప్పండి, జ్యోతి మ్యాట్రిమోనీ కానీ హిందూ వెడ్లాక్ కానీ సేవా కార్యక్రమాల గురించి తెలియజేయండి. తప్పకుండా మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా అయ్యుండొచ్చు, హిందూ వెడ్లాక్ ద్వారా అయ్యుండొచ్చు. మనము ఈ నెల 30వ తారీఖున సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు అబ్బాయిలు అమ్మాయిలు చేసుకున్నంత మాత్రాన వారికి వివాహ యోగ్యత అనేది త్వరగా సిద్ధిస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు, అయ్యో మా అమ్మాయికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి కానీ ఏది కుదరట్లేదు, మా అబ్బాయికి వచ్చినటువంటి సంబంధాలు మాటల వరకు వచ్చి ఆగిపోతున్నాయండి అని వాపోతూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా జాతకంలో ఏదైనా చిన్న లోపం ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వివాహానికి ఆటంకంగా. కాబట్టి ఎవరైతే ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారో వారికి జాతకపరంగా ఉన్నటువంటి దోషం తొలగిపోయి వారు వారి జీవిత భాగస్వామి పక్కకి త్వరగా చేరుకుంటారు. కాబట్టి మన జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు, అలాగే హిందూ వెడ్లాక్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు, అలాగే రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు కూడా ఎవరైతే వారి పిల్లలకి త్వరగా వివాహం కావాలి అని కోరుకుంటున్నారో, చక్కటి జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించవచ్చమ్మా. దీని గురించి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున మనం లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతం. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి చేస్తూ ఉంటాము. కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, అలాగే ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పైగా ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నాం కాబట్టి ద్విగుణీకృతమైనటువంటి ఫలితం ఉంటుంది. పైగా ఈ లక్షవర్తి నోము చాలా వ్యయము మరియు ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతం. మనం నిభాయించడం అంటే కొంత కష్టంతో కూడుకున్నటువంటిది. కుటుంబం అంతా కలిస్తే తప్పితే ఈ యొక్క వ్రతాన్ని నిభాయించటం కూడా కష్టమే. కాబట్టి మన ఆడపడుచులందరి కోసము కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాస అంతా మేము స్వీకరించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో దీన్ని నిర్వహిస్తున్నాము. ఈ వ్రతాన్ని భర్త లేనటువంటి వారు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే సంకల్పం అంతా కూడా స్త్రీతోటే ఉంటుంది. మామూలుగా మనం ఏదన్నా సంకల్పం చెప్పుకున్నామనుకోండి పురుషుడితో ఉంటుంది, ఎందుకంటే శ్రీమాన్ శ్రీమత అని మనం చెప్పుకుంటాము. కానీ ఇది వచ్చేసరికి మొత్తం స్త్రీల పరంగానే ఈ సంకల్పం అంతా కూడా నడుస్తుంది. కాబట్టి భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఒక పూర్ణాహుతి సమయంలో కూతురు అల్లుడినో లేకపోతే కొడుకు కోడల్లో మనం పీటల మీద కూర్చోబెట్టి ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. అలాగే మనము ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నాము, ఈ మధ్య కాలంలోనే ఒక 93లో పుట్టినటువంటి అమ్మాయి పురోహితుల్ని అర్చకుల్ని ఘనాపాటిల్ని చేసుకోవడానికి సిద్ధపడింది. ఆల్మోస్ట్ అమ్మాయికి వివాహం కూడా మొన్న చెప్పింది అమ్మాయి వివరాలు. 2-3 పురోహితులకు చెప్పాము. మేబీ రేపు ఎల్లుండిలో ఏదైనా కానీ ఆ అమ్మాయికి వివాహం నిశ్చయం అవ్వచ్చు. కాబట్టి ఎవరైతే అమ్మాయిలు అర్చకుల్ని ఘనాపాటిల్ని పురోహితుల్ని చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడం అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇదేదో పక్కవాడి బాధ్యత అని మనం దులుపుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరం కూడా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాల్సిందే. ఎందుకు? మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ముందు పిల్లలే కాదు మన మనవాళ్ళు మనవరాళ్ల యొక్క భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరి బాధ్యత సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటం. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే మరి వీరికి వివాహాలు చేయలేదనుకోండి, దాని గురించి పూర్తి వివరణ. 55 సంవత్సరాలు పైబడినటువంటి వారు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా ఎందుకు చేస్తాము అంటే, మామూలుగా అయితే మనకి శాస్త్ర ప్రకారం ఏంటి,
స్త్రీలు ఎప్పుడైతే రజోదోషంతో ఉన్నామో ఆ 3-4 రోజులు ఇవి చేయకూడదు అవి చేయకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. కానీ రాను రాను అవన్నీ కూడా సింగినాదం జీలకర్ర అంటూ కొట్టి పారేస్తూ ఉన్నాము. ఆ దోషాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి చేసేటటువంటి వ్రతం ఈ లక్షవర్తి వ్రతం అన్నమాట. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము, ప్రతి దానికి కూడా ప్రాయశ్చిత్తం అన్నది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక తప్పు చేశామనుకోండి, ఈ తప్పు చేసావు కాబట్టి నువ్వు ఈ శిక్ష అనుభవించి తీరు అని మన సనాతన ధర్మం చెప్పదు. దానికి తగ్గట్టుగా దానికి ఏదో ఒక తరుణోపాయాన్ని మనకి చూపించి తీరుతుంది. కాబట్టి మనం కూడా ఏంటి, ఈ లక్షవర్తి నోము స్త్రీలు ఎందుకు చేయాలి, తెలుసో తెలియకో, తెలిసి కావాలనో ఏదో ఒక సందర్భంలో ఈ 3 రోజుల్లో ఏదో ఒక దోషం చేసే ఉంటాం, చేయకూడనటువంటి పనులు. కాబట్టి ఆ దోషం పోగొట్టుకోవడానికి మనం చేసేటటువంటి ఈ వ్రతం ఈ లక్షవర్తి వ్రతం. కాబట్టి ఏంటి, పూర్తిగా రజోదోషం అంతా ఆగిపోయిన తర్వాతే ఈ వ్రతాన్ని చెయ్యాలి. కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, అంటే ఇంకా వాళ్ళకి హార్మోన్స్ పనిచేయవు కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేసిన వారికి కూడా ఇక రజోదోషం ఉండదు. కాబట్టి అలాంటి వారు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చమ్మా. అలాగే కాత్యాయని వ్రతం గురించి కూడా మీరు చెప్పారు. నేను మనల్ని ఒక కాలర్ కూడా అడిగారు, అందరూ చేసుకోవచ్చా, కేవలం పెళ్లి కాని అమ్మాయిలే చేసుకోవాలా? ఇది ముఖ్యంగా వివాహము ఆలస్యం అవుతున్నటువంటి వారే చేసుకోవాలమ్మా. ఎందుకంటే కాత్యాయని మాత అంటేనే ఏంటంటే ఎప్పటికెప్పుడు తన భర్త పక్కకి చేరుకుందామా అని ఎదురు చూసేటటువంటి తల్లి ఆ కాత్యాయని అమ్మ. ఆ అయ్యవారి పక్కకి త్వరగా చేరుకోవడం కోసం ఘోరమైనటువంటి తపస్సును ఆచరించింది. మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం, ఆ తల్లి కూతురుగా ఎంతో మందికి వస్తూ ఉంటుంది. కానీ భర్తగా మటుకు ఆ తల్లి మహాపతివ్రత కాబట్టి ఎప్పుడు కూడా పరమశివుణ్ణే కోరుకుంటుంది. ఈ కాత్యాయనిగా అవతారమైతే ఆవిడ ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ స్వామి పక్కకి చేరుకుంది. కాబట్టి ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారో అటువంటి వారందరూ కూడా చక్కటి జీవిత భాగస్వామిని, అంటే ఏంటి, పార్వతీ పరమేశ్వరులు ఏ రకంగా అయితే ఉంటారో, అంటే ఇద్దరూ కూడా వేరు అన్న భావన లేకుండా అర్ధనారీశ్వర తత్వంతో ఉంటారు అమ్మవారు అయ్యవారు. ఇప్పుడు శివుడు పార్వతి అనేసరికి మనం వేరు రూపాలతో చూడము, అర్ధనారీశ్వర రూపంతో చూస్తాం. ఎందుకు, పరమశివుడు అమ్మవారికి తన యొక్క శరీరంలో సగ భాగాన్ని ఇచ్చేశాడు. ఎందుకు, ఆయన శరీర భాగంలో సగ భాగంగా అమ్మవారిని పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే దాంపత్యం అంటే ఇది, ఇద్దరూ వేరు కాదు. శారీరకంగా చూస్తే ఇద్దరూ వేరుగా కనిపించినప్పటికీ కూడా ఇద్దరూ ఒకటే అని తెలియచేయటానికే అమ్మవారిని ఆయన తన శరీరంలో సగ భాగాన్ని ఇచ్చారు. కాబట్టి ఎడమవైపు అంతా కూడా అమ్మవారు, ఇటు కుడివైపు అంతా కూడా అయ్యవారు ఉన్నటువంటి మూర్తిని మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము. భార్యాభర్తల మధ్య ఏవైనా అపోహలు ఉన్నప్పటికీ కూడా ఈ అర్ధనారీశ్వర స్వరూపానికి కనుక పూజ చేసి అలాగే ఎర్రటి పువ్వు కనుక పెడితే వారి మధ్య ఉన్నటువంటి ఏవైనా అపోహలుంటే తొలగిపోయి చక్కటి దాంపత్య జీవితాన్ని వారు అనుభవిస్తారు. అలాగే ప్యాకేజెస్ గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా, మన జ్యోతి మ్యాట్రిమోనీలో అయ్యుండొచ్చు, మన హిందూ బెడ్లాక్లో అయ్యుండొచ్చు, రకరకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయమ్మా. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, అలాగే సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, అలాగే ఇన్స్టెంట్ మ్యారేజెస్. ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే ఏంటి, అటుపక్క ఇటుపక్క మేమే మాట్లాడుతూ అతి త్వరగా వారికి వివాహం కుదర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇటు అబ్బాయి తరఫున ఇటు అమ్మాయి తరఫున పూర్తిగా మధ్యవర్తిత్వపు బాధ్యతలు మేమే స్వీకరించి వారికి వివాహం త్వరగా కుదరటానికి చేస్తాము. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. దీనికంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ని మనము ప్రీమియం మెంబర్షిప్గా చెప్పుకోవచ్చు. ఓకే అమ్మా, అలాగే 17 ఏళ్లుగా కాలర్ అడిగినారమ్మా, కాల్ తీసుకొని మనం క్వశ్చన్లోకి వెళ్దాం. హలో, నమస్తే అండి. మార్కాపూర్ ప్రకాశం జిల్లా అండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. హలో, మార్కాపూర్ నుంచి ప్రకాశం జిల్లా. చెప్పండి సార్, గట్టిగా చెప్పండి కొంచెం. మార్కాపూర్ ప్రకాశం జిల్లా. నా కొడుకు పెళ్లి గురించి. సార్ అర్థం కావట్లేదండి, కొంచెం వాళ్ళ అబ్బాయి పెళ్లి గురించి. మీ అబ్బాయి పెళ్లి గురించి. ఎక్కడ ఉంటారండి మీరు? మార్కాపూర్ ప్రకాశం జిల్లా. మీ అబ్బాయి పూర్తి పేరు చెప్పండి సార్. నిమ్మచెట్టి రామారావు. పుట్టిన తేదీ అండి? 1/4/1990. బాబుది. ఏ కులానికి చెందినవారు? వైశ్యం. ఏం చదువుకున్నారండి మీ అబ్బాయి? MBA. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? రెడ్డి మెడికల్ రిప్రజెంటేటివ్. ఎక్కడ చేస్తున్నారండి? రెడ్డి మెడికల్ రిప్రజెంటేటివ్. ఓకే.
మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే అమ్మ, ఇప్పటికి మీరు 17 ఏళ్ళుగా ఎంతో మందికి వివాహాలు జరిపించుంటారు. మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఎలా ఉన్నాయి, వాటి గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా. నిజానికి చాలా స్వీట్ మెమరీస్ అని చెప్తారు చూడండి, ఆ స్వీట్ మెమరీస్ కంటే కూడా చాలా బాధ కలిగించే అనుభవాలే ఎక్కువగా ఉంటాయమ్మా. ఎందుకంటే ఇప్పుడు మానవ నైజం ఎలా ఉంటుందంటే, మనము ఎవరికైనా ఎంత మెయిల్ చేసినప్పటికీ కూడా వారు గుర్తుంచుకోరు. ఇప్పుడు మేము మన ఇన్స్టెంట్కి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకై ఉండొచ్చు, నార్మల్ ప్యాకేజెస్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికై ఉండొచ్చు, పైగా పెద్ద పెద్ద మహానుభావులు, ఇటు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇటు సినీ ప్రముఖులు, ఇటు ఎంతో గొప్ప పేరున్నటువంటి వారికి కూడా మనం ఎంతో మందికి సంబంధాలు చూసాము. వారికి ఎంత మేలు చేసినప్పటికీ కూడా వారు అంటే మానవ నైజమే అది. నాకు రాను ఏమనిపించింది అంటే, ఈ 17 ఏళ్ల అనుభవంలో మానవ నైజమే అది. ఎందుకంటే మనిషికి అసలు కృతజ్ఞత అనేది ఉండదు. ఇప్పుడు మనం ఎన్ని సంబంధాలు మంచివి చెప్పినా వారు గుర్తుంచుకోరు, కానీ ఏమాత్రం తేడా వచ్చినా మటుకు మనల్ని వేలు పెట్టి అనడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మనకి అనుభవం ఏంటి అంటే, ఎవరికైనా మనం మేలు చేయాలనుకోవాలి, కానీ వారి దగ్గర నుంచి మనము ఏదో ప్రశంస వస్తుంది, అయ్యో వీళ్ళు ఇంత చక్కటి సేవ అందజేస్తున్నారు అని అనుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. దాదాపు మేము 8,000 పైచిలకు పెళ్ళిళ్ళు చేశాం, కానీ మేము తీసుకున్నటువంటి అప్రిషియేషన్ లెటర్స్ అయి ఉండొచ్చు, మెచ్చుకోలు అయి ఉండొచ్చు, మహా అంటే 100-150 దాకానే ఉంటాయి. ఎందుకంటే అవి కూడా చాలా తక్కువ. 8,000లో 100-150 అంటే నథింగ్. అవునా కదా? ఎందుకంటే అంటే నాకు అనిపించింది ఏంటంటే, అయ్యో వీళ్ళు మా ద్వారా వివాహం కుదిరింది అని మరి వారి మనసులో అన్నా ఉంటుందో లేదో తెలియదు, కానీ బట్ చాలా ఆనందంగా చెప్పేటటువంటి వాళ్ళని మనం వేళ మీద లెక్కేయచ్చమ్మా. ఎందుకంటే ఇప్పుడు మన ద్వారా వివాహం కుదిరిన, చక్కటి సంబంధం కుదిరినప్పటికీ కూడా, అయ్యో మీ ద్వారా మాకు ఇలాంటి వివాహం కుదిరింది, మా అమ్మాయి అదృష్టవంతురాలు, మా అబ్బాయి అదృష్టవంతురాలు అని చెప్పుకునేటటువంటి వారిని మనం వేళ మీద లెక్కేయచ్చు. కానీ ఈ మధ్య కాలంలోనే పాపం ఆవిడ శరీరాన్ని కూడా చాలించారు. ఈ మధ్య కాలంలోనే మా ద్వారా వివాహం కుదిరి కూడా 4-5 ఏళ్ళు అయిపోతుంది. వాళ్ళ అబ్బాయి అల్లరి చిల్లరిగా తిరుగుతూ విదేశాల్లో పనిచేస్తూ ఉంటారు. అలాంటి అబ్బాయికి చాలా చక్కటి సంబంధం కుదిరిందని పాప ఒక ఆవిడంతటా ఆవిడ ఫోన్ చేసి, ఇప్పటి వరకు నేను మిమ్మల్ని చూడలేదమ్మా, మేము ఆన్లైన్ పేమెంట్ చేసి మా అబ్బాయికి రిజిస్టర్ చేసుకున్నాం, కానీ వెంటనే కుదిరింది. నా కొడుకు కంటే కూడా కోడలు చాలా మంచిది, నన్ను కోడల్లాగా కాదు కూతురులాగా చూసుకుంటుంది, అలాంటి కోడల్ని మీరు మాకు చూపించినందుకు మిమ్మల్ని ఒక్కసారి చూద్దాం అనుకుంటున్నానని చక్కగా మా ఆఫీస్కి వచ్చి, సరే పాప మా పెద్ద ఆవిడ అంత దూరం నుంచి వస్తున్నారని మా ఇంట్లో భోజనం చేయమన్నాము. ఆవిడ చక్కగా భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని మరీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నిజానికి ఏంటంటే ఇవన్నీ కూడా జరిగింది చిన్న విషయమే, కాకపోతే మాకు ఎంతో వెయ్యి అనుకుల బలాన్ని ఇస్తుంది. అరే వీళ్ళు ఇంతటి చక్కగా మా మీద ప్రేమాభిమానాన్ని చూపిస్తున్నారు అన్నటువంటి దాంతో ఏంటంటే ఇంకా ఉత్సాహంతో, ఇంకా మేము ఏ రకంగా వీరికి సేవ అందించగలము, ఇంకే రకంగా మేము కొత్త ప్రయత్నాలు చేయాలి, ఇంకే రకంగా చేస్తే మనము వీరికి ఇంకా మంచి సేవలు అందించగలము అన్నటువంటి ఆలోచన మొదలై ఇంకా చక్కటి సేవలు అందించగలుగుతాం. కానీ ఫోన్ చేసి పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి మీరు 100 సంబంధాలు పంపించినా వాళ్ళకి సూటబుల్ ఉండకపోవచ్చు. ఒక అబ్బాయి విషయంలో అమ్మాయిలకు ఎంతో మందికి చెప్పినా అబ్బాయి వాళ్ళకి కాల్స్ వెళ్ళకపోయి ఉండొచ్చు. మీరేం చేస్తున్నారు, మీరు చెప్తే నమ్మరు. ఒక్కొక్క ఇన్స్టెంట్ ప్రొఫైల్ తీస్తే మనము, ఎందుకంటే మేము ప్రతిదానికి కూడా ఫీడ్బ్యాక్ కూడా రాసుకుంటాం, ఎందుకంటే మెచ్చుకోకపోగా తిట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. రేపు పొద్దున ఏదన్నా మనం సమస్య ఎదుర్కోవాల్సి వచ్చినా కూడా మా దగ్గర కూడా ఒకటి ఉంటే డాక్యుమెంట్ మంచిది అని, ఏ రోజు ఏ సంబంధం ఈ అబ్బాయికి చెప్పాము, అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి, ఆ అమ్మాయి వాళ్ళు మళ్ళీ ఏ రిప్లై ఇచ్చారు అన్నటువంటివి కూడా మేము పూర్తిగా రాసి పెట్టుకొని ఉంటాం. అన్ని సంబంధాలు పంపించినప్పటికీ కూడా ఇన్సిడెంట్ రిజిస్టర్ చేసినటువంటి వాళ్ళు ఏమంటారు, మీరు ఏం చెప్పారండి, ఒక అమ్మాయి దగ్గర నుంచి అయినా ఫోన్ వచ్చిందంటే మేము అదే చెప్తాం. ఇప్పుడు మీకు చెప్పినటువంటి 80-90 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి కనుక్కోండి. మేము చెప్పకపోతే మాకు బాధ, చెప్పాం కాబట్టి మాకు ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాము, మేము రాసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా అలాగే ఉంది. కాబట్టి మీరు ఎవరికి కాల్ చేసినప్పటికీ కూడా మీ సంబంధం చెప్పారో లేదో వాళ్ళు చెప్తారు అని చెప్పి వారికి నచ్చి చెప్తూ ఉంటాం. చివరికి మళ్ళీ వారు మా దారిలోకి వస్తారనుకోండి, కానీ ఆ మొదలు పెట్టేటప్పుడు ఆ ప్రాసని, ఆ మాటల్ని తట్టుకోవడం సామాన్యంగా అంటే కొంచెం సున్నితమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి తట్టుకోవడం కొంచెం కష్టసాధ్యమే అనిపిస్తుంది. ఓకే అమ్మ, అలాగే మనం వ్రతం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, పెళ్ళైన తర్వాత దంపతులు ఇద్దరూ కలిసి ఎలాంటి వ్రతం చేసుకుంటే మంచిదంట? ముఖ్యంగా మనము వివాహమైన వెంటనే
అమ్మాయిని మనం మన అబ్బాయి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అబ్బాయి ఇంట్లోనే మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తామమ్మా. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తాము. ఇది కులమతాలతో భేదం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వివాహానంతరం అబ్బాయి ఇంటికి వచ్చిన వెంటనే ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరింపచేస్తారు దంపతులు ఇద్దరు చేత. ఎందుకు? వారు కార్యసిద్ధిని పొందడం కోసం. సత్యదేవుడు అంటేనే మనకి విజయాలను అనుగ్రహించేటటువంటి వారు కాబట్టి వారు నూతనంగా దాంపత్య జీవితంలోనికి అడుగు పెట్టారు కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తాం. అలాగే అండి, మెదక్ నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు చెప్పండి, వివాహంకి ఎవరున్నారు మీ దగ్గర? మా కొడుకుందండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో నమస్కారం అమ్మా. నమస్కారం అండి, చెప్పండి మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? మా కొడుకున్నాడండి. పేరండి అబ్బాయిది? శ్రీనివాస్. పుట్టిన తేదీ అండి? పుట్టిన తేదీ 11/2/1991 అమ్మా. మీరు ఏ కులానికి చెందినవారు? ముదిరాజమ్మా. ఏం చదువుకున్నారండి మీ అబ్బాయి? ఎల్ఎల్బి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఎల్ఎల్బి అడ్వకేట్ గా ఇప్పుడు ఇక్కడ కోర్టులో చేస్తున్నాడు. మెదక్లోనేనమ్మా? వార్డ్ నంబర్ 11 ఎల్ఎల్బి. ఎంత ఆదాయం ఉంటుందండి? ప్రస్తుతం 15,000 ఇస్తున్నారమ్మా. మెదక్ ఉన్నాయి అల్లే రంగారెడ్డి కోర్టులో. సరే, మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మాకు ఇంటర్మీడియట్ పాస్ మంచిగా ఉంటుందమ్మా. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెట్లక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే మీరు సత్యనారాయణ స్వామి వ్రతం గురించి చెప్తూ ఉన్నారు, చెప్పండి. కాబట్టి ఆ దంపతులు ఇద్దరు కూడా దాంపత్య జీవితంలోనికి కొత్తగా అడుగుపెట్టారు. వారు అడుగుపెట్టిందే దాంపత్య జీవితంలోనికి. ఎందుకు? అసలు దాంపత్య వివాహము అంటేనే సంకల్పం ఎలా వస్తుంది? చక్కటి ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని పొందడం కోసం వారు వైవాహిక జీవితంలోనికి అడుగుపెట్టారు. కాబట్టి చక్కటి సంతానం కలగాలని వారిద్దరూ ఈ దాంపత్య జీవితంలోనికి అడుగుపెట్టినటువంటి శుభ సందర్భంలో వారికి ధన ధాన్య సమృద్ధి కలగాలని, ఐశ్వర్య వృద్ధి కలగాలని మనం ఆ సత్యదేవుణ్ణి వేడుకుంటూ ఆ రమా సహిత సత్యనారాయణ స్వామికి మనము వ్రతం చేయిస్తాము. అసలు రమ అంటేనే ఎవరు? అమ్మవారు లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మి కూడా మనకి ఉండాలి అని మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తామమ్మా. దంపతుల అన్యోన్యత కోసము, అలాగే వాళ్ళు చక్కటి సౌభాగ్యాన్ని పొందాలని అలా వ్రతాన్ని చేయిస్తాం. అలాగే కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయిలు ప్రత్యేకంగా మొదటి సంవత్సరం నుంచి ఒక 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతం చేస్తారు. ఈ మంగళగౌరి వ్రతం ఈ శ్రావణ మాసంలో చేస్తూ ఉంటారు. ఈ మంగళగౌరి వ్రతం మంగళవారం రోజున చేసుకుని వారు ఎంతో ఆనందంగా, ఎందుకంటే వాయినాలు ఇచ్చుకొని వచ్చినటువంటి ముత్తైదువులు కొంతమంది వాళ్ళ ఇంట్లోకి, వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ముత్తైదువులకి పసుపు కుంకుమ కాటుక ఇచ్చి వాయనం ఇచ్చుకుంటూ ఉంటారు. ఎందుకు? 5వ పొందడం కోసం. అమ్మవారు మంగళగౌరి అంటేనే ఎవరు? సాక్షాత్ సర్వమంగళాదేవి. ఆ తల్లి యొక్క ఆధీనంలోనే అందరి యొక్క మాంగళ్యాలని నిలిపేటటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఆ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించినంత మాత్రాన సౌభాగ్యం కలుగుతుందని కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయిల చేత మనం ఈ మంగళగౌరి వ్రతం చేయిస్తాము. అలాగే గుంటూరు నుంచి మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి, సుభాషిణి గారు. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసండి. హలో అండి, చెప్పండి, వివాహానికి ఎవరున్నారు మీ దగ్గర? మా అమ్మాయి అండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో 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 నమస్తే అండి. అమ్మా నమస్కారం, చెప్పండి. మీ అక్కయ్య? మా అమ్మాయి అండి. మీ అమ్మాయి. ఓకే, మీ అమ్మాయి పూర్తి పేరమ్మా? తేజ సాయి శర్వాణి అండి. పుట్టిన తేదీ అమ్మా? 28/6/1996 అండి. 96. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? నేను తెలగాలండి, నాయుడు. నాయుడు. ఏం చదువుకుందమ్మా మీ అమ్మాయి? బీకాంసీ 3rd year చదువుతుందండి. ఉద్యోగం ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా? అలాంటిది ఏం లేదండి. మీ కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? పెద్దగా ఏం లేకపోయినా మంచి బుద్ధిమంతుడు అయితే చాలండి మాకు. అంటే ఉద్యోగస్తుడినే చూస్తున్నారా, వ్యాపారస్తుడైనా పర్వాలేదా? ఉద్యోగస్తుడు కావాలండి. ఉద్యోగస్తుడు కావాలి. సరే అమ్మ, మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెట్లక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే అమ్మ, వ్రతం గురించి మాట్లాడుతూ ఉన్నాం.
ఈ మంగళగౌరి వ్రతం చేసుకున్నంత మాత్రాన ఆడవారికి సౌభాగ్యం సిద్ధిస్తుంది. నిజానికి ఈ మంగళగౌరి అంటే మనం ఈ మంగళగౌరి వ్రతం చేయటానికి కూడా కారణం ఏంటి? ప్రతి నక్షత్రానికి కూడా ఒక గండకాలం అంటూ ఉంటుంది. కాబట్టి మరి అమ్మాయి తండ్రి జాతకాలు ఎంతోగా చూపించవచ్చు. ఎందుకు ఏ పుట్టింటి వారైనా కోరుకునేది ఏంటి? ఎన్ని వైషమ్యాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా ఆడపిల్ల యొక్క సౌభాగ్యం విషయంలో తప్పుగా ఆలోచించరు. ఏదోలే ఆ పిచ్చి తల్లి అలా 10 కాలాల పాటు పసుపు కుంకాలతో ఉంటే చాలు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాబట్టి కన్యాదాత కూడా ఏంటి, జాతకం ఎంతో బాగా చూపించవచ్చు. అయినప్పటికీ కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గండకాలం ఉంటుంది. మరి ఆ గండకాలం సంగతి ఏంటి? కాబట్టి ఆ గండకాలాన్ని కూడా పోగొట్టుకోవడానికే అమ్మాయి కళ్యాణ వేదిక మీదకి వచ్చేటప్పుడు ఏంటి, గౌరీ తపస్సు చేసి వస్తుంది. గౌరీ తపస్సు చేసిన తర్వాతే మాంగళ్యం కట్టించుకుంటుంది. అంటే అమ్మాయి కళ్యాణ వేదిక మీదకి వచ్చేటప్పుడే ముందు గౌరీ తపస్సు చేసి కళ్యాణ వేదిక మీదకి వస్తుంది. మరి వివాహమైన తర్వాత కూడా మొదటి 5 సంవత్సరాలు మంగళగౌరీ వ్రతం చేస్తుంది. ఈ మంగళగౌరీ వ్రతం చేయడం వల్ల ఏంటి, ఆ తల్లి నిత్య సుమంగళి కాబట్టి అందరి సౌమంగళ్యాలను నిలిపేటటువంటి శక్తి ఆ తల్లికి ఉంది. కాబట్టి ఆ తల్లి వ్రతాన్ని మనం త్రికరణ శుద్ధిగా కనుక ఆచరించినట్లయితే తప్పకుండా ఆ తల్లి వారి మాంగళ్యాలను నిలిపి తీరుతుంది. ఎందుకు? ఆ గండకాలాన్ని కూడా, నిజానికి గండం రాదా అంటే వస్తుంది, ఏదో పెద్ద ప్రమాదం జరగాల్సింది చాలా చిన్న ప్రమాదంతో తప్పిపోతుంటుంది. మనం కొన్ని సందర్భాల్లో కొంతమంది విషయంలో చెప్పుకుంటూ ఉంటామండి. చూడండి, చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి, కానీ ఆయన బతికి బయట పట్టాడు. చూసారు, ఆవిడ తాళి చాలా గొప్పది, ఆవిడ మంగళసూత్రం చాలా గొప్పది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కారణం ఏంటి? ఆ తల్లి ఆ సమయంలో అయ్యో పిచ్చిది, కళ్యాణ వేదిక మీదకి వచ్చేటప్పుడు నన్నే ఆరాధన చేసి నన్నే నమ్ముకొని కళ్యాణ వేదిక మీదకి వచ్చింది. అలాగే వివాహమైన తర్వాత ప్రతి నిత్యము కూడా నన్నే ఆరాధన చేస్తోంది. నన్నే ఆరాధన చేస్తూ నన్నే పూజిస్తూ ఎప్పుడూ తను ఉన్నంతకాలం ఇలా సుమంగళిగా ఉండాలని కోరుకుంది. కాబట్టి నేను తప్పితే దీన్ని కాపాడగలిగిన వాళ్ళు ఎవరు అని ఆ తల్లి ఏదో ఒక రూపంలో అడ్డుపడి భర్తకి అమంగళం జరగకుండా అడ్డుపడుతుంది. ఆ తల్లి అడ్డుపడి ఆవిడ యొక్క మాంగళ్యాన్ని నిలుపుతుంది. అందుకనే మొదటి 5 సంవత్సరాలు కూడా మనం ఈ మంగళగౌరి వ్రతం చేస్తాము. మంగళగౌరి వ్రతం చేసి కూతురు యొక్క వివాహ సమయంలో దీన్ని ఉద్యాపనగా చేస్తాం. ఎందుకు? మళ్ళీ ఆ కూతురు కూడా మంగళగౌరి వ్రతం చేయాలి. కాబట్టి కూతురి వివాహ సమయంలో మనం ఈ ఉద్యాపన చేసుకుంటాం. ఒకవేళ కూతుళ్ళు లేరనుకోండి, వరసకి కూతుళ్ళు అయ్యేటటువంటి వారి యొక్క వివాహంలో కూడా ఈ ఉద్యాపన చేసుకోవచ్చు. అందుకని అమ్మవారి యొక్క శక్తి అంత ఉంది కాబట్టి అమ్మవారిని ప్రతినిత్యము కూడా తప్పులు లేకుండా ఏ స్త్రీ అయితే ఇంత పసుపు కుంకాలు తీసుకొని సుధామప్యాస్వాధ్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాత్యాది విశదః కరాళం యత్క్ష్వేళం కబళితవత కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అంటూ ఈ శ్లోకాన్ని కనుక మనం తప్పులు లేకుండా అమ్మవారి ఎదుట విజ్ఞాపన చేస్తూ, అమ్మ అంతటి పరమశివుడు గరళాన్ని మింగగలిగాడంటే అది ఆయన గొప్పతనం కాదమ్మా, నీ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం యొక్క గొప్పతనం, నీ చెవికి ఉన్నటువంటి తాటంకాల యొక్క గొప్పతనం అంటూ మనం ఆ తల్లిని కనుక కీర్తిస్తే కనుక తప్పకుండా భర్తకి ఎంతటి గండకాలం ఉన్నప్పటికీ కూడా అది త్రుటిలో తప్పించబడుతుంది. నిజానికి ఈరోజే నాకు ఎవరో వాట్సాప్లో మెసేజ్ చేశారు. ఒక ఆయనకి 65 సంవత్సరాలట. 65 సంవత్సరాలు ఏదో హృద్రోగం వస్తే ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారట. పిల్లలును భార్య తీసుకెళ్తే వెంటనే డాక్టర్స్ పరీక్ష చేసి అమ్మో ఈయన యొక్క గుండెలో ఉన్నటువంటి 3 నాడాలు కూడా చాలా దెబ్బతిన్నాయి. ఒకటి 60%, ఒకటి 30%, ఒకటి 20% ఇలా దెబ్బతిన్నాయి. 3 స్టంట్లు వేయాలి. కానీ ఈయన యొక్క వయసు దానికి సహకరిస్తుందో సహకరించదో, కానీ ఇది వేయకపోతే వెంటనే ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి ఈ స్టంట్స్ వేసి తీరాలి అని డాక్టర్స్ ఏం చేశారట చెప్పగానే మరి కుటుంబీకులు మరి ఎవరికైనా కానీ ప్రాణం చాలా విలువైంది కదా, ఎంత ఖర్చుకైనా మనం వెనుదీయకుండా మనం వైద్యం చేయించాలనే కోరుకుంటాం. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే శ్రీదేవి గారు. నమస్కారం అమ్మా. శ్రీదేవి గారు చెప్పండి, వివాహానికి ఎవరున్నారు మీ దగ్గర? మా పాపకి వివాహం గురించి అడుగుదామనమ్మా. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో
నమస్కారం అమ్మా. అమ్మా నమస్కారం, చెప్పండి. మా పాప వివాహం గురించి కనుక్కుందామని ఫోన్ చేశానమ్మా. పేరమ్మా? పాప పేరు హిరణ్మయ్య అమ్మా. పుట్టిన తేదీ అమ్మా? పుట్టిన తేదీ 18/5/91 అమ్మా. 91. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? మేము దేవ బ్రాహ్మణ కులానికి దేవ తెలుగుల కులానికి చెందినవారు. ఏంటమ్మా? దేవ తెలుగులని బ్రాహ్మణ బ్రాహ్మణ కాదా? మీ గోత్రం అమ్మా? మాది అరవకుల గోత్రం అమ్మా. అమ్మాయి ఏం చదువుకుంది? అమ్మాయి ఇంజనీరింగ్ చదివిందమ్మా. ఉద్యోగం ఏమైనా చేస్తుందమ్మా? చేస్తుందమ్మా ప్రైవేట్ దాంట్లో. మీ కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? ఉద్యోగం చేసేవాడు కావాలని అనుకుంటున్నామండి. పాపకి ఎప్పుడవుతుంది వివాహం అడుగుదామని ఫోన్ చేశానమ్మా. అంటే ఇప్పుడు ఏమైనా సంబంధాలు వస్తున్నాయమ్మా అమ్మాయికి? వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయమ్మా. ఇంకా దగ్గర వరకు రాలేదు, ఇంటి వరకు అడగటంతో సరిపోతుంది పాప. పెళ్లి చూపులు ఏమైనా అయ్యాయా? ఏమీ అవ్వలేదు. సంబంధాలు మటుకు వస్తున్నాయి కానీ ఏది దగ్గర వరకు రావట్లేదు. అడుగుతున్నాము, చూపించుకుంటున్నాం జాతకాలు, అంతటితో ఆగుతుంది. సరే, మీరు అవకాశం ఉంటే మీరు ఎక్కడ ఉంటారమ్మా? మేము సికింద్రాబాద్ లో ఉంటాం. సికింద్రాబాద్ లో. మీరు అవకాశం ఉంటే కనుక మీ అమ్మాయి చేత కాత్యాయని వ్రతం చేయించండి అమ్మా. లేని పక్షంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మురుముళ్ళ క్షేత్రం అనేటువంటి కళ్యాణం చేయించారు. మీరు ఏం చేస్తారంటే ఈ కాత్యాయని వ్రతం కూడా ప్రయత్నం చేయండి అమ్మా. మీరు ఒకవేళ ఇక్కడ చేయించకపోయినప్పటికీ కూడా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఆ వ్రతానికి సంబంధించినటువంటి పుస్తకం దొరుకుతుంది. అమ్మాయి చేత ఒక మంగళవారం రోజు ఈ వ్రతాన్ని చేయించాలి. చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పటికి మనం 4-5 సార్లు చేయించాము. ఎంతో మంది చక్కగా లబ్ధి పొందినటువంటి వారు ఉన్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు మాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది ప్రయత్నం చేసి చూడండి అమ్మా. జ్యోతి గారు, మా కార్యక్రమానికి వచ్చేసి మాకు ఎన్నో వివరాలను తెలియజేశారు.